హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ అందరూ అయితే ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేసేయండి. సో వీడియోని ఫుల్గా చూడడం వల్ల మీకు ఏ డౌట్స్ అయితే రాకుండా ఉంటాయి. సో ఈ రోజు కూడా మెడికల్ కోడింగ్ అనమాట, ఓన్లీ ఫర్ ఫ్రెషర్సే. సో ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఎన్టీటీ డేటా అనమాట. సో ఎన్టీటీ డేటా చాలా మందికి తెలిసిందే అండ్ చెన్నై లొకేషన్లో ఉందన్నమాట. ఇదైతే వచ్చేసి ఒక చిన్న మినీ పారాగ్రాఫ్ అయితే వాళ్ళ యొక్క కంపెనీ గురించి అయితే ఇచ్చేసారు. సో మీరు కూడా వాకిన్కి అవుతూ ఉంటారు, ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్ కూడా ఇక్కడ అబౌట్ కంపెనీ అనేది మెన్షన్ అయితే చేశాను. సో మీరు ఒకసారి అయితే క్లియర్గా పాస్ చేసి వీడియోని అయితే ఒకసారి చూసుకోండి, మీకు కూడా అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ విత్ మల్టీ స్పెషాలిటీ అండ్ డేనియల్ మేనేజ్మెంట్ అండ్ సిపిసి కానీ సిపిటి సర్టిఫికేషన్ కానీ ఖచ్చితంగా మ్యాండేటరీ అని అడుగుతున్నారు అనమాట. ఎవరైతే ఎన్టీటీ డేటా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సర్టిఫికేషన్ అయితే పక్కా కావాలి. సో వీళ్ళైతే ఒకసారి జాబ్ ఏంటి అనేది ఇచ్చారంటే డేనియల్ స్పెషాలిటీలో కదా ఇంటర్వ్యూ వేకెన్సీస్ అయితే వచ్చేసి రివ్యూవింగ్ ద డేనియల్ క్లెయిమ్స్, కోడింగ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ అనమాట అండ్ క్రాస్ వ్యాలిడేటింగ్ ద మెడికల్ రికార్డ్స్ సబ్మిటెడ్ బై ద ప్రొవైడర్స్ ఆన్ ద క్లెయిమ్స్. సో నేను ఒకసారి ఆర్సీఎం గురించి అయితే వీడియో అయితే చేశాను. సో అది ఒకసారి అయితే ఈ వీడియోకి లాస్ట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి ఆర్సీఎం సైకిల్ గురించి కూడా చూడండి. సో మీకు కొంచెం ఇది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి యూజ్ అయితే అవుతుంది. ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి ఎబిలిటీ టు కమ్యూనికేట్, అంటే రాయడం కానీ చదవడం కానీ అయితే ఖచ్చితంగా అయితే ఎబిలిటీ అయితే ఉండాలన్నమాట. అండ్ అలానే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కంపల్సరీ అంటున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ అయితే పెట్టండి. సో వాళ్ళైతే మీ ఓకే అనుకుంటే రెజ్యూమ్ వాళ్ళైతే మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తారు. నెక్స్ట్ అయితే వచ్చేసి కొటివిటీ కంపెనీలో సిపిసి సర్టిఫైడ్ ఫ్రెషర్స్కే అనమాట. ఇది కూడా కాకపోతే జాబ్ రోల్ అయితే వచ్చేసి పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అనమాట. సో మెడికల్ కోడింగ్ అయితే కాదు, కానీ పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్, కానీ సిపిసి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు అందరూ ఎలిజిబుల్ దీనికి. హైదరాబాద్ లొకేషన్ అనమాట. అయితే వచ్చేసి ఎవరైనా సరే ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ మ్యాండేటరీ అయితే వచ్చేసి సిపిసి సర్టిఫికేషన్ ఉండాలి. గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అని అడుగుతున్నారు. మెడికల్ టెర్మినాలజీస్, ఐసిడి, సిపిటి ఈ యొక్క మాడిఫైర్స్ కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. సిపిసి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి నాలెడ్జ్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క మాడిఫైర్స్ ఏంటి, ఎన్ని ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఏ మాడిఫైర్ నెంబర్కి ఏది యూజ్ అవుతుంది ఏంటి అనేది ప్రతిదీ నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ అలానే స్ట్రాంగ్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ కరెంట్లీ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటున్నారు. నో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండదు, కానీ రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చాను కదండి కాంటాక్ట్ నెంబరు, వాళ్ళకైతే మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేసేయచ్చు. మండే టు ఫ్రైడే అనమాట, 10 AM నుంచి అయితే మీరు కాల్స్ అయితే చేయొచ్చు. మండే టు ఫ్రైడే ఓన్లీ మాత్రమే కాల్ అయితే చేయండి. అండ్ ఎవరైనా 6 months లోపు, ఈ 6 months కూడా అవ్వలేదు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయ్యానంటే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ కాదంట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాల్ లిఫ్ట్ చేయకపోతే ఈమెయిల్ ఐడి ఇచ్చాను, ఈమెయిల్ ఐడి కన్నా రెజ్యూమ్ అయితే పంపించండి. అండ్ నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి వి టెక్నాలజీస్. ఈ లొకేషన్ అయితే వచ్చేసి బెంగళూరు అనమాట. సో ఇదైతే వచ్చేసి డాక్టర్స్కి అండ్ అలానే నర్సింగ్ వాళ్ళకి మాత్రమే. యూఎస్ హెల్త్ కేర్ సెక్టర్లో ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. బెంగళూరు లొకేషన్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళాలి. కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి. ఇంటర్వ్యూకి వాట్సాప్లో వర్చువల్గా ఇంటర్వ్యూ జరుగుతుంది ఫస్ట్ రౌండ్. తర్వాత లేదు మీకు వాకిన్ అవ్వాలి అని చెప్తే మీరు డైరెక్ట్గా వాకిన్ కూడా అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్ అనమాట. టీపీ అని కూడా ఉంటారు. హైదరాబాద్ లొకేషన్లో కూడా ఉంది, ఇది చెన్నై లొకేషన్లో కూడా ఉంది. మెడికల్ కోడింగ్ అనమాట. దీనిలో వేకెన్సీస్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్ ఫ్రమ్ ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్లే, కానీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే అయి ఉండాలి. అప్ టు ఓన్లీ 2023 వరకు, లాస్ట్ నుంచి 2023 వరకు మాత్రమే ఎలిజిబుల్. 2024 గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ కాదు. 23 వరకే చెప్తున్నారు. అంటే ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు కూడా ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కాదండి, గ్రాడ్యుయేట్ అయితే అవి ఉండాలి. 23 వరకే పాస్డ్ అవుట్స్ని తీసుకుంటున్నారు. వచ్చేసి 30 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రెషర్స్కి. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంటర్వ్యూ వెన్యూ చూడండి, చెన్నై లొకేషన్లో ఎక్కడ అనేది. వర్క్ షిఫ్ట్ టైమింగ్స్ అయితే వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. 2-way క్యాబ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నైట్ షిఫ్ట్ ఉన్నా భయపడవసరం లేదు, మార్నింగ్ షిఫ్ట్ ఉన్నా వాళ్ళే 2-way క్యాబ్ ఇస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి కొంచెం మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. మెడికల్ టెర్మినాలజీస్ ఇవి అవి అనాటమీ అండ్ ఫిజియాలజీ అవి చూసుకోండి. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ప్రాసెస్ ఓవర్వ్యూ అయితే ఒకసారి చూసేద్దామండి. మెడికల్ కోడింగ్ అనేది ఏంటంటే, మెడికల్ కోడింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ద ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్. సో చాలాసార్లు మనం అయితే చూసామండి మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేది.
ఎలా మనం కోడ్స్ని యూజ్ చేసి కన్వర్ట్ చేసి కోడ్స్ని అయితే యూజ్ చేస్తాము. అండ్ అలానే యూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద బీయింగ్ ఏ మెడికల్ కోడర్. సో క్వాలిటీ క్వాంటిటీ అన్నీ అయితే మెయింటైన్ అయితే చేయాలి. నేను ప్రతి వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తున్నాను అండి, మెడికల్ కోడింగ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేయాలి. ఇట్ కోడ్స్ ఫర్ ద ఈచ్ ఇల్నెస్. సో మనం ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క కోడ్ అయితే ఉంటుంది. ఫీవర్కి ఒక కోడ్, సింగిల్ ఇల్నెస్కి దాని ప్రతి ఒక్కదానికి కూడా ఒక కోడ్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు అందుకనే ICD-10 మీద అండ్ అలానే అనాటమీ, ఫిజియాలజీ, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ కొన్ని స్కిల్స్ అయితే అడుగుతున్నారు. రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి HR రౌండ్ ఉంటుంది అండ్ అలానే ఆపరేషన్ రౌండ్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే వచ్చేసి మీరు డైరెక్ట్గా వాకిన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మీకు కాల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా అయితే కాల్ అయితే చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు. అండ్ అలానే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రెజ్యూమ్ని 2 కాపీస్ తీసుకొని వెళ్ళండి. అండ్ అలానే ఏదైనా గవర్నమెంట్ ID ప్రూఫ్, ఆధార్, పాన్ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ షుడ్ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఫోటో కాపీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా డాక్యుమెంట్స్, ఫొటోస్ ఇవి ఉంటాయి కదా, మన యొక్క ఫోటో కాపీస్ అండ్ అలానే దాంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం మన యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వాళ్ళకైతే చూపించాల్సి ఉంటుంది. ఇవ్వవసరం లేదు, బట్ చూపించాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళైతే ఇక్కడ ఏమడుతున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీసా అని. ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీసే అండి. కొన్ని డేస్ తర్వాత మీకు కొంచెం ట్రైనింగ్ అయ్యి అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మీకు ఓకే నాలెడ్జ్ వచ్చింది అన్న తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే పర్మిషన్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వాళ్ళైతే వచ్చేసి HR అనమాట. ఆ యొక్క రెజ్యూమ్ మీద కూడా HR నేమ్ అయితే రాసుకొని వెళ్ళొచ్చు. అండ్ అలానే వాకింగ్ డీటెయిల్స్ అయితే వచ్చేసి 17th ఏప్రిల్ నుంచి 23rd ఏప్రిల్ వరకు అయితే జరుగుతున్నాయి. చెన్నై లొకేషన్, అడ్రస్ కూడా మెన్షన్ చేశాను, సో మిస్ అయితే అవ్వద్దు. ఈ వీడియో మొత్తం మెడికల్. మరి ఇలాంటి ఫార్మా జాబ్స్ అండ్ మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.